రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు ఎప్పుడు. తాజాగా మలయాళ అగ్రకథా నాయకుడు మోహన్ లాల్ నటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ఆయన సహజ నటుడని అన్నారు. తమ కాంబినేషన్ లో తెరకెక్కిన కంపెనీ మూవీ రోజులను గుర్తు చేసుకున్నారు. కంపెనీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మోహన్ లాల్ రియాక్షన్ చూసి షాక్ అయ్యానని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కంపెనీ కథ చెప్పడం కోసం తొలిసారి మోహన్ లాల్ ను కలిసా. కథ తన పాత్రను ఉద్దేశించి చాలా సందేహాలు అడుగుతారని ఆ మేరకు సిద్ధమై వెళ్ళా. అయితే ఆయన ఏమడిగినా సమాధానం చెప్పాలను తీరా కథ చెప్పడం పూర్తి కాగానే ఆయన ఎన్ని రోజులు షూట్ చేస్తారని మాత్రమే అడిగారు. ఇలాంటి క్లైమాక్స్ నేను అస్సలు ఊహించలేదు. నాకు తెలిసి దర్శకులందరితో ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఆయనకు సినిమా గురించి ఎంతో అవగాహన ఉంది. అలాగే దర్శకులపై ఆయన నమ్మకం ఉంచుతారు. కంపెనీ షూటింగ్ సమయంలో యాక్టింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఓ సీన్ లో మోహన్ లాల్ ప్రదర్శన నాకు ఏమాత్రం నచ్చలేదు. సీన్ కు అనుగుణంగా ఆయన నటించడం లేదనిపించింది. అదే సన్నివేశాన్ని సుమారు 7-8 టేకులు చేశాం. తర్వాత వాటన్నింటినీ పరిశీలిస్తే ఆయన తొలి టేక్ లోనే బాగా చేశారనిపించింది. నిజం చెప్పాలంటే ఆయన సహజ నటుడు. సీన్ వివరిస్తే చాలు దర్శకుడికి కావలసిన విధంగా నటిస్తారు అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 2002లో కంపెనీ మూవీ విడుదలైంది. అజయ్ దేవ్గన్, మోహన్ లాల్, వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.